morning everyone. Today I am tell us about monoclonal antibodies. అంటే ఇప్పటివరకు యూనిట్ 3 స్టార్ట్ చేసుకున్నాం. అందులో పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. ఈరోజు క్లాస్లో మోనోక్లోనల్ యాంటీబాడీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే యూనిట్ 3 పార్ట్ 3. మోనోక్లోనల్ యాంటీబాడీస్ చూద్దాం. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటో. మోనోక్లోనల్ యాంటీబాడీస్ని హైబ్రిడోమా అనేటువంటి ఒక టెక్నాలజీ ద్వారా హైబ్రిడోమా అనేటువంటి టెక్నాలజీ ద్వారా వాటిని తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ హైబ్రిడోమా అనేటువంటి టెక్నాలజీని లింఫోసైట్స్ అంటే బి సెల్స్, నెక్స్ట్ వన్ మైలోమా సెల్స్, ఈ రెండింటి వల్ల కలయిక వల్ల ఏర్పడినటువంటి సెల్స్ ఎవరు అంటే యాంటీబాడీస్ అని చెప్పుకోవచ్చు. అయితే మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఒకే రకమైనటువంటి పారాటోప్ను కలిగి ఉంటాయి. అంటే ఏంటి? ఒకే రకమైనటువంటి పారాటోప్ను కలిగి ఉండి ఇవి యాంటీజెన్స్పై ఒకే పారాటోప్ ఉంది కాబట్టి యాంటీజెన్ దగ్గర ఉండేటువంటి ఎపిటోప్తో ఇవి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి బైండ్ అవ్వడం జరుగుతుంది. అంటే యాంటీబాడీ యొక్క పారాటోప్, యాంటీజెన్ యొక్క ఎపిటోప్, ఈ రెండు కూడా ఏదో ఒక ప్లేస్లో ఇక్కడ అవి బైండ్ అవ్వడం జరుగుతుంది. అయితే మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఫస్ట్ టైం డిస్కవర్ చేసింది ఎవరు అంటే మిల్స్టైన్ అనేటువంటి సైంటిస్టు డిస్కవర్ చేశారు. మిల్స్టైన్ అనేటువంటి సైంటిస్టు మోనోక్లోనల్ యాంటీబాడీస్ గురించి ఈయన చెప్పడం జరిగింది. అయితే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని అనేక యూజెస్కు యూజ్ చేస్తూ ఉంటారు. అంటే డిఫరెంట్ డిసీజెస్ని గుర్తించడానికి, నెక్స్ట్ వన్ నివారణకు, అంటే డిసీజెస్ని తగ్గించడానికి, అదేవిధంగా కొన్ని ఈ ప్రోటీన్స్ యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి వీటిని మ్యాప్స్ అని కూడా వీటిని చెప్పడం జరిగింది హైబ్రిడోమా టెక్నాలజీ ద్వారా. అయితే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్నీ కూడా హోమోజీనస్ యాంటీబాడీస్ అంటే ఈ సెల్స్లో ఈ క్లోన్స్ సెల్స్ ద్వారా అనేకమైనటువంటి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో వీటిని ఎక్కువగా ట్యూమర్ సెల్స్ తెలుసుకోవడంలోను, డయాగ్నోస్టిక్ టెస్ట్స్లోను వీటన్నింటినీ కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ని విరివిగా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే మోనోక్లోనల్ యాంటీబాడీస్ మెయిన్గా రెండు రకాలుగా తయారు చేయ విధానం. సో అవేంటి అంటే ఫస్ట్ వన్ ఇన్ వైవో ఇన్ ద పెరిటోనియల్ క్యావిటీ ఆఫ్ మైస్. First one, in vivo in the peritoneal cavity of mice. In vitro, second one,
వీటిని ఎలా తయారు చేస్తారంటే ఇది జీవి యొక్క బాడీ క్యావిటీలో వీటిని చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక మైస్ని తీసుకుని, మైస్ అన్నారు కదా, మైస్ని తీసుకుని ఇంజెక్షన్, ఈ మైస్లోనికి దాని యొక్క బాడీ క్యావిటీలోనికి మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత 2 or 3 days వాటిని ల్యాబ్స్లో ఉంచుతారు. ఉంచిన తర్వాత ఒక్కొక్క యొక్క మైస్లో ఉండేటువంటి బ్లడ్ని కలెక్ట్ చేసినప్పుడు అందులో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఫిల్టర్ చేయడం ద్వారా, బ్లడ్ని ఫిల్టర్ చేయడం ద్వారా మోనోక్లోనల్ యాంటీబాడీస్ని సెపరేట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క మైస్ నుంచి ఇంచుమించు 50 mgల యాంటీబాడీస్ని ఒక్కొక్క మైస్ నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఒకసారి మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినప్పుడు, డయాగ్రామ్ చూద్దాం. యాంటీజెన్ ఈ యాంటీజెన్ మైస్లో ఇంజెక్ట్ చేస్తారు. హైబ్రిడోమా టెక్నాలజీ ద్వారా యాంటీబాడీస్ వై షేప్లో ఉంటాయి కదా, మోనోక్లోనల్ యాంటీబాడీస్ని తయారు చేస్తారు. సో ఇక్కడ నుంచి ఐసోలేట్ సీరమ్ని యాంటీబాడీ 1, 2, 3, 4 పాలిక్లోనల్ యాంటీజెన్ని వీటి ద్వారా తయారు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఇన్ విట్రో మెథడ్. ఇన్ విట్రో మెథడ్ మెథడ్లో ఇక్కడ ఎక్కువగా హైబ్రిడోమా టెక్నాలజీ ద్వారా వీళ్ళు బాయిలర్స్ను, ఎయిర్ లిఫ్టర్ ఫెర్మెంటర్స్ను వీటిలో ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. ఇన్విట్రో పద్ధతిలో బ్రాయిలర్స్ను, ఫెర్మెంటర్స్ను అంటే ఎయిర్ లిఫ్ట్ ఫెర్మెంటర్స్ను ఈ మెథడ్లో యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఫెర్మెంటర్లో ఎక్కువగా మినరల్స్ నెక్స్ట్ వన్ దానికి కావలసినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా చేర్చడం జరుగుతుంది. తర్వాత దీని ద్వారా అంటే 2 weeksలో మనకి ఇదంతా కూడా 100 mgల ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి రెడీ అవ్వడం జరుగుతుంది. అంటే కదలని రియాక్టర్స్ ద్వారా కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ని కూడా తయారు చేయొచ్చు. అయితే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని కదలలేనటువంటి స్థితిలో తయారు చేసినప్పుడు హైబ్రిడోమా క్లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కదలలేనటువంటి స్థితికి తీసుకొచ్చిన తర్వాత రియాక్టర్ లోపల వాటిని ప్రవేశపెట్టాలి. తర్వాత పాలియాక్రిలమైడ్ జెల్ని కలిపిన తర్వాత సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి రావడం జరుగుతుంది. మోనోక్లోనల్
ఎక్కువగా ల్యాబ్స్లో ఏంటంటే వీటిని రీసెర్చెస్ పర్పస్ మీద, నెక్స్ట్ వన్ క్లినికల్ డయాగ్నోసిస్ పర్పస్ మీద ఏవైనా టెస్టులు చేసేటప్పుడు డయాగ్నోస్ చేయడానికి కూడా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ యాంటీబాడీస్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అప్లికేషన్స్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. Applications of monoclonal antibodies. Applications of monoclonal antibodies. అప్లికేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తాం, వీటిని జెనెటిక్ ఇంజనీరింగ్లో రికాంబినెంట్ స్క్రీనింగ్ అనేటువంటి టెస్ట్ చేయడానికి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇమ్యునాలజీలో ఉండేటువంటి ఇమ్యునాలజికల్ టెస్టెస్ గురించి. నెక్స్ట్ వన్ వాటిని పరిశీలన చేయటం, వాటి యొక్క ఫంక్షన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ వన్ ఈ కిడ్నీ అనేవి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు అవి రిజెక్ట్ కాకుండా OKT3 అనేటువంటి యాంటీజన్ ఈ టీ సెల్స్ యొక్క సర్ఫేస్ పై ఉండేటట్టుగా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఇంజెక్ట్ చేసినప్పుడు అది అనేది అక్కడ యాక్షన్ అనేది అక్కడ రిజెక్ట్ కాకుండా. నెక్స్ట్ వన్ సెల్ యొక్క మెంబ్రెయిన్స్ కణకోశాల నిర్మాణమును విశదీకరించుటకు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి సహాయపడతాయి. నెక్స్ట్ వన్ రేడియో ఇమ్యునో ఎస్సే ఎలిజా టెస్ట్. ఎలిజా టెస్ట్ HIV వైరస్ వచ్చినప్పుడు ఎలిజా టెస్ట్ని చేస్తారు. నెక్స్ట్ వన్ ఇమ్యునోఫ్లోరసెన్స్ అంటే రీసెర్చ్ చేసేటప్పుడు కూడా ఎలిజా టెస్ట్, ఇమ్యునోఫ్లోరసెన్స్ టెస్ట్ కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఎంజైమ్స్ యొక్క ఉనికిని తెలుసుకోవడానికి వాటి యొక్క క్లాసిఫికేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ ఈ లిక్విడ్ రూపంలో ఉండేటువంటి ప్రోటీన్స్ని ఎంజైమ్స్ని సెపరేట్ చేసి ఇవి శుభ్రపరచడానికి, క్లీన్ చేయడానికి కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ వీటిని ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని థిరియాప్టిక్ అప్లికేషన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే థిరియాప్టిక్ అప్లికేషన్స్ యాంటీబాడీస్ అనేవి స్పెసిఫిక్ సెల్ టైపు ట్యూమర్ సెల్స్ కెన్ బి లింక్డ్ విత్ ఏ టాక్సిన్ పాలీపెప్టైడ్ టు ఈల్డ్ కాంజుగేట్ మాలిక్యూల్స్ కాల్డ్ ఇమ్యూనోటాక్సిన్. అంటే వీటిని ఇమ్యూనోటాక్సిన్ని తెలుసుకోవడానికి, అంటే టాక్సిక్ మెటీరియల్ ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా వీటిని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ బి లింఫోసైట్స్ యొక్క ప్రోలిఫరేషన్, మెచ్యురేషన్ అండ్ యాంటీబాడీ సెక్రీషన్ అవన్నీ కూడా ఇంటర్ల్యూకిన్స్ అనేవి డెవలప్ అవడానికి, వాటిని ప్రొడ్యూస్ చేయడానికి టీ లింఫోసైట్స్ అండ్ బి లింఫోసైట్స్ కూడా ఎక్కువగా వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ టీ సెల్స్ని మనకు అబ్జర్వ్ చేసినట్లయితే సెవరాల్ యాంటీజెన్స్ అంటే CD3, CD4, CD8 అనేటువంటి సెవరాల్ యాంటీజెన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే క్లినికల్ పద్ధతిలో వ్యాధి నివారణ 1979లో మోనోక్లోనల్ యాంటీబాడీస్ను వివిధ డిసీజెస్కు వాటిని డయాగ్నోస్ చేయడానికి, డిసీజెస్ను తెలుసుకోవడానికి మోనోక్లోనల్ యాంటీబాడీస్ కిట్లను యూజ్ చేసేవారు.
అయితే చిల్డ్రన్స్లో కనిపించేటువంటి డయేరియా, మలేరియా, క్యాన్సర్, ల్యూకేమియా, నెక్స్ట్ మనం వెనరల్ డిసీజెస్ ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి కూడా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని యూజ్ చేసేవారు. నెక్స్ట్ వన్ భయంకరమైనటువంటి డిసీజెస్ అంటే క్యాన్సర్ ఉండేటువంటి ఎక్కడైతే రెస్పిరేటరీ సిస్టమ్ దగ్గర, బ్రెస్ట్, ప్యాంక్రియాస్, నెక్స్ట్ వన్ వీటి దగ్గర క్యాన్సర్ సెల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని కూడా డయాగ్నోస్ చేయడానికి మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ కొన్ని రకాల వ్యాధులు అంటే ట్రిపనోసోమా, పాలిడమ్, మైకోబాక్టీరియం, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా ఈ వాటిని కూడా నిర్మూలించడానికి ఎంసీఏలను విరివిగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ అయితే మైస్ యొక్క బాడీలోకి మైలోమా సెల్స్లోకి రిట్రోవైరస్ అనేటువంటిది ఉన్నదో లేదో కూడా తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. ఈ రిట్రోవైరస్ అనేటువంటిది మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉపయోగించే వారి శరీరాన్ని నుంచి వేరు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఐజీ ఇమ్యునోగ్లోబులిన్ జీ. స్ట్రక్చర్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్ జీ మనకు అప్డేట్ చేయాలి. స్ట్రక్చర్ ఆఫ్ ఐజీజీ. Structure of IgG. సో అయితే ఇక్కడ ఐజీజీ అనేటువంటిది మోనోమర్ టైప్కి చెందినటువంటిది. ఈ ఐజీజీ అనేటువంటిది బ్లడ్లో యొక్క సీరంలో ఇది 75% వరకు ఉంటుంది. అయితే ఎప్పుడైతే సెకండ్ టైంలో వైరస్ అనేది బాడీపై అటాక్ చేస్తుందో అప్పుడు ఈ ఇమ్యునోగ్లోబులిన్ జీ ఐజీజీ అనేటువంటిది ఎక్కువగా పవర్ఫుల్గా వర్క్ చేయడం జరుగుతుంది. వర్క్ చేసి ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే హ్యూమన్ యొక్క ఎంబ్రియో డెవలప్ అవుతుందో, డెవలప్ అయినప్పుడు ఈ మదర్ వూమ్లో యాంటీబాడీస్ అనేవి తల్లిపాలలో ఈ యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా ఉండి ఈ శిశువుని అంటే ఎవరైతే బేబీ ఉంటారో వాళ్ళల్లో ఉండేటువంటి ఈ వీటిని అంటే టాక్సిక్ మెటీరియల్స్ నుంచి వాటి యొక్క ఇన్ఫెక్టివ్ స్టేజెస్ నుంచి యాంటీబాడీస్ అనేవి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి వై షేప్లో ఉంటాయి. ఈ ఐజీజీ అనేటువంటిది వై షేప్లో ఉంటాయి. ఇది పాలీపెప్టైడ్ చైన్ మాలిక్యూల్స్తో ఫామ్ అవుతుంది. అంటే 2 లైట్ చైన్స్ 2 హెవీ చైన్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ లైట్ చైన్ కన్సిస్ట్ ఆఫ్ 2 డొమైన్స్, సింగిల్ కాన్స్టెంట్ డొమైన్ అండ్ సింగిల్ వేరియబుల్ డొమైన్. అంటే లైట్ చైన్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు కాన్స్టెంట్ అండ్ వేరియబుల్ డొమైన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ బ్లడ్ యొక్క సీరంలో మ్యాక్సిమం 70% లేదా 75% ఉండడం జరుగుతుంది. అయితే నార్మల్ సీరం కాన్సన్ట్రేషన్ ఇంచుమించు ఐజీజీ యొక్క నార్మల్ సీరం కాన్సన్ట్రేషన్ 8 నుంచి 16 మిల్లీగ్రామ్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్
సో ఈ ఐజీజీ ఎప్పుడైతే బాగా డెవలప్ అయి ఉంటుందో, ప్రొడ్యూస్ అవుతుందో, అప్పుడు ఈ సెకండరీ స్టేజ్లో వచ్చేటువంటి సెకండ్ టైం ఎప్పుడైతే ఈ వైరస్ అటాక్ చేస్తుందో అప్పుడు ఈ ఐజీజీ అనేటువంటిది ఎక్కువగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, ద మాలిక్యులర్ వెయిట్ చూసినట్లయితే 1,50,000 అనేటువంటిది ఐజీజీ యొక్క మాలిక్యులర్ వెయిట్ కింద మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఐజీజీ యొక్క లైఫ్ అనేది 25 డేస్ ఉంటుంది. అంటే ఇమ్యునోగ్లోబులిన్ జీ గామా యొక్క ఇది ఏంటంటే 25 డేస్ అనేది ఉంటుంది. అయితే ఇందులో కార్బోహైడ్రేట్ కంటెంట్ వచ్చేసి 3% ఉంటుంది. నెక్స్ట్ వన్, సో ఇందులో మరలా ఐజీజీని సబ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. IgG1, IgG2, IgG3, IgG4. ఈ ఐజీజీలో మరలా సబ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. IgG1, IgG2, IgG3, IgG4. ఇందులో సబ్ క్లాసెస్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ద వ్యాలెన్సీ ఫర్ ఇంటర్ యాంటిజెన్ బైండింగ్ ఈజ్ 2. వ్యాలెన్సీ బైండింగ్ సైట్ వచ్చేసరికి 2 ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ ఐజీజీ యొక్క ప్రాపర్టీస్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాపర్టీస్ ఇవి వైరస్ అండ్ టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఈ టాక్సిక్ మెటీరియల్స్ న్యూట్రలైజ్ చేస్తుంది, తటస్థీకరిస్తుంది. నెక్స్ట్ వన్ అంటే ఆప్సనైజ్ చేస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది, ఆప్సనైజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్, వైరస్, బ్యాక్టీరియా, ఫంగై వీటి దగ్గర నుంచి బాడీని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క ప్యాథోజెనిక్ స్టేజ్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఇట్ కాజెస్ అగ్లూటినేషన్ అండ్ ప్రెసిపిటేషన్ యొక్క రియాక్షన్లో కూడా ఇది పాల్గొంటుంది. నెక్స్ట్ వన్, అసోసియేటెడ్ విత్ టైప్ 2, టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ, వీటిలో కూడా ఇది పాల్గొనడం జరుగుతుంది. ఈ యాంటిజన్కి మరి ఒక పేరు ఏంటంటే ఇమ్యునోగ్లోబ్యులిన్. ఈ ఐజీజీ అనేటువంటిది జనరల్గా కనిపించేటువంటి ఇమ్యునోగ్లోబ్యులిన్. ఇది వీటిని మారణ కణములను కూడా పిలుస్తారు. అంటే ఇది ఎక్కువగా హ్యూమోరల్ సిస్టంలో దేహంలో ప్రవేశించినటువంటి ఈ బ్యాక్టీరియా, వైరస్ ఏవైతే ఉన్నాయో వాటిని అటాక్ చేయడానికి ఈ ఐజీజీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, ఇమ్యునోగ్లోబులిన్స్ యొక్క జీవరసాయనిక విశ్లేషణ చూసినప్పుడు అయితే వీటి ప్రతిరక్షక అణువుల్లో 2 ప్రతిజనక బంధ స్థానాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, వీటిలో 50,000 డాల్టన్ల అణుభారాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇవి ఏం చేస్తాయంటే ఎంబ్రియో డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఎంబ్రియోని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇమ్యునోగ్లోబ్యులిన్ విశ్లేషణలో మైలోమా ప్రోటీన్స్ యొక్క పాత్ర అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సీరంలో యాంటీబాడీస్ ఉంటాయి. వాటి ప్రతిజనకాలకు నిర్దేశం అంటే స్పెషల్ యాంటీబాడీస్ అనేవి స్పెషల్ యాంటీజెన్స్కి బైండ్ అయ్యి వాటితో రియాక్షన్ అనేది జరపడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అయితే ఈ రోగుల మూత్రంలో ఈ ఇమ్యునోగ్లోబ్యులిన్స్ని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఒక చైన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు 20,000 డాల్టన్స్ అణుభారం ఒకటి, తేలిక గొలుసు వచ్చేసి 50,000 డాల్టన్ అణుభారంని కలిగి ఉంటాయన్నమాట. ఈ రెండింటి యొక్క గాఢతను ఏమంటారు, మోనోమెరిక్ స్వభావం అంటారు. సో ఇమ్యునోగ్లోబులిన్ పెప్సిన్తో కలిపినప్పుడు ఇవి ఒక పెద్ద ముక్కగా ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ బ్లడ్ అనేది ఎప్పుడైతే క్లాట్ అవుతుందో, క్లాట్ అయిన తర్వాత మిగిలినటువంటి ఏదైతే ఉంటుందో, క్లాట్ అయిన తర్వాత మిగిలినటువంటి మెటీరియల్, ఎల్లోయిస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదే సీరం. ఇది రియాక్షన్ జరపడానికి అంటే స్పందన కారకములతో రియాక్షన్ జరపడానికి ఉంటుంది. కాబట్టి ఈ ద్రవను ప్లాస్మాగా కూడా దీన్ని కనెక్ట్ చేస్తారు.
కంపేర్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈ ప్రతిరక్షకాలు మాత్రం గామా గ్లోబ్యులిన్స్ భాగంలోనే కనిపించుండడం జరుగుతుంది. అయితే ఇందులో ఈ యాంటీబాడీ అనేటువంటిది IgG అనేటువంటి యాంటీబాడీ మోనోమర్ అణువుగా ఉంటుంది. ఇందులో 4 పాలీపెప్టైడ్ చైన్స్ అనేవి ఉంటాయి. అందులో ఏంటంటే 2 హెవీ చైన్స్ అండ్ 2 లైట్ చైన్స్ ఉంటాయి. ఈ 2 చైన్లు కూడా డైసల్ఫైడ్ అనేటువంటి బాండ్ ద్వారా కలుపబడి ఉంటాయి. డైసల్ఫైడ్ అనేటువంటి బాండ్ ద్వారా కలపబడి ఉంటాయి. సో ఇవి ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఇప్పుడు కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వీటి యొక్క సైజులోను వాటి యొక్క ఫంక్షన్లోను అవి భిన్నత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండడం జరుగుతుంది. ఇవి ఏం చేస్తాయంటే ఈ యాంటీబాడీస్ అనేటువంటివి ఇవి ఎక్కువగా హ్యూమోరల్ సిస్టంలో మేజర్ రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సో ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇమ్యునోగ్లోబులిన్ గామా ఇమ్యునోగ్లోబులిన్ కనుక ఈ మెర్కాప్లో ఇథనాల్తో కలిపినప్పుడు దాని యొక్క డైసల్ఫైడ్ బాండ్ అనేటువంటిది క్షీణించడం జరుగుతుంది. నెక్స్ట్ మనం పాలీపెప్టైడ్ గొలుసులను కూడా అది విశ్లేషించిన ఎడల 2 రకాల గొలుసులను కలిగి ఉండడం మనం గమనించవచ్చు. అయితే ఇందులో ప్రోటియోలైటిక్ అనేటువంటి ఒక క్రియ ద్వారా ఈ తేలిక గొలుసు లైట్ చైన్ అనేటువంటిది హెవీ చైన్తో ఫ్యాబ్ భాగంలోను FC భాగంలోను ఇవి ఉంటాయని, మిగిలిన భార గొలుసు FP భాగంలోనూ ఉంటాయని తెలియడం జరుగుతున్నది. అయితే IgG1 IgG3 అనేటువంటివి భక్షక కణములపై FC గ్రాహకాలతో బంధింపబడి ఆప్సనైజేషన్ ప్రాసెస్ను ఇవి చూపించడం జరుగుతుంది. చూపిస్తాయన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, IgG మొత్తం శాతం ఎంత ఉంది, డైసల్ఫైడ్ బైండ్స్ అనేవి యొక్క నెంబర్ ఎంత ఉంది, నెక్స్ట్ వన్ FCA క్రియాశీలత, సంపూర్ణక స్థిరత్వము, జరాయి ద్వారా ప్రవేశికత, మ్యాక్రోఫేజ్ గ్రాహకాలు, IgE బంధన నివారణ, ఇతర జీవుల ఉపరితలంలో బంధనము, ప్రతిరక్షక బహిర్గతత్వము, ఇవన్నీ కూడా వీళ్ళు ఒక టేబుల్లో ఇవ్వడం జరిగింది. సో ఈ IgG అనేటువంటి యాంటీబాడీ అనేటువంటిది ఇది యాంటీజెన్తో వేదనాలను బట్టి 4 వర్గాలుగా దీన్ని క్లాసిఫై చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో మొత్తం మోనోక్లోనల్ యాంటీబాడీస్ గురించి, నెక్స్ట్ వన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ గురించి, IgG స్ట్రక్చర్ ఆఫ్ IgG వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటువంటివి ఏంటంటే హైబ్రిడోమా అనేటువంటి టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటువంటివి ఏంటంటే మైలోమా సెల్స్, లింఫోసైట్స్, మైలోమా సెల్స్ ఈ రెండింటి కలయిక వల్ల కూడా ఇవి ఏర్పడతాయి. ఏర్పడినదే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ. 2 రకాలుగా తయారు చేస్తారు, ఇన్వైవో, ఇన్విట్రో. అంటే మైక్రో ద్వారా తయారు చేస్తారు, ఆర్టిఫిషియల్గా కూడా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడతో థర్డ్ యూనిట్ కూడా కంప్లీట్ అయ్యింది. అంటే ఇప్పటివరకు కూడా యూనిట్ 1 ఓవర్ వ్యూ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్
అందులో సెల్స్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. యూనిట్ 2 యాంటీజెన్స్ గురించి, అంటే బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంటీజెన్స్, బి సెల్స్, టీ సెల్స్, ఎపిటోప్స్. నెక్స్ట్ వన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇమ్యూనోజెనిసిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. యూనిట్ 3 యాంటీబాడీస్, స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ, క్లాసెస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ యాంటీబాడీస్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో 4th యూనిట్ స్టార్ట్ చేసుకుందాం, వర్కింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. నెక్స్ట్ యూనిట్లో నెక్స్ట్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం.